మీకు సేవ చేయాలనే ఉద్దేశంతో ఈ రోజు రెవెన్యూ సదస్సు కార్యక్రమం పెట్టాం. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు చెప్పారు, ఈ రోజు మన తాలూకు భూములు ఆస్తులతో ఏమవుతుందో తెలియట్లేదు, మళ్ళీ మన ప్రభుత్వం వస్తే మీ ఆస్తులన్నీ కూడా మీ దగ్గర ఉండేటట్టుగా చేస్తామని. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ వచ్చిన వెంటనే రద్దు చేసి మీ భూమి తాలూకు పత్రాలు మీ దగ్గరే ఉండే విధంగా చేశాం. 19,242 అర్జీల్లో ఎన్ని రకాలైనటువంటి సమస్యలు ఉన్నాయో అవన్నీ కూడా పలాసపురంలో ఉన్నాయి. జేసీ గారు, కలెక్టర్ గారు అందరినీ కూడా పిలిపించి తీసుకొని వచ్చామనంటే మా ఉద్దేశం అలంకార పూర్వకంగా ఈ సభ జరగడం కాదు, సమస్య పరిష్కారం కోసం ఈ సభ ముందుకు నడవాలని ఆలోచనతో అందరం కూడా కలిసి కట్టుగా వచ్చాం. ఒక నెలలో మన సైడ్ నుంచి, ప్రభుత్వం సైడ్ నుంచి ఎక్కడెక్కడైతే తప్పులు ఉన్నాయో అవన్నీ కూడా సరిచేసి నెల రోజుల్లో ఇక్కడ ఉన్నటువంటి సమస్యలకి శాశ్వత పరిష్కారం అందించాలని కూడా అధికారులకు సందర్భంగా తెలియజేస్తున్నాం. ఏ కార్యక్రమం చేసినా అందరికి మంచి చేయాలని చేస్తాం, కానీ 100కి 100 చేయాలని అందరినీ కలుపుకొని వెళ్ళాలని చేసే ప్రయత్నం ఈ తెలుగుదేశం ఎన్డీఏ ప్రభుత్వం నిరంతరం చేస్తూనే ఉంటుంది. ఆ స్వేచ్ఛ ఈ రోజు ప్రజల్లో కూడా కనిపిస్తుంది.